ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు మీరు డయాబెటీస్ ఆన్సెట్ గురించి చెప్పారు సార్. ఇప్పుడు మీరు అన్నట్టు బిఎంఐ ఇస్ వన్ ఇండికేటర్ ఆఫ్ హెల్త్, అంటే ఒబిసిటీ ఉందా లేదా. అలాగా మనకి HbA1c, ఫాస్టింగ్ షుగర్, ఇలాంటి ఏ టెస్ట్ చేస్తే మనకి రెగ్యులర్గా డయాబెటీస్కి సంబంధించి మనం నిర్ధారించుకోవచ్చు వీఆర్ ఫైన్ అని? ఫస్ట్ బేసిక్గా చేసుకోవాల్సింది వెయిట్ ఎక్కువ ఉన్నారో లేదో చూసుకోవడం, దాన్ని తగ్గించుకోవడం. వెయిట్ పెరిగితే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. షుగర్ ఉందని తెలుసుకున్నానికి 3 టెస్టులు అండి. ఒకటి HbA1c, ఇది 3 నెలల నుంచి మీ బ్లడ్లో షుగర్ ఎంత ఉందని యావరేజ్ చెప్పుద్ది. 2 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. 3 పోస్ట్ ప్రాండిల్ అంటాం. పోస్ట్ ప్రాండిల్ అంటే టిఫిన్ తర్వాత 2 అవర్స్ కానీ, లంచ్ తర్వాత 2 అవర్స్ కానీ, డిన్నర్ తర్వాత 2 ఎనీ పోస్ట్ ప్రాండిల్. పోస్ట్ ప్రాండిల్ అంటే తిన్నాక 2 అవర్స్. ఈ వాల్యూస్ చూసుకోవాలి. HbA1cలోకి వస్తే 5.7% కంటే తక్కువ ఉంటే నాన్ డయాబెటిక్ అండి. 5.7 నుంచి 6.4% అంటే ప్రీ డయాబెటిస్, 6.5 అండ్ అబౌవ్ డయాబెటిక్. ఫాస్టింగ్ లెవెల్ చూసుకుంటే అంటే 10 to 12 అవర్స్ మనం తిన్న డిన్నర్ నుంచి నెక్స్ట్ రోజుకి 10 to 12 అవర్స్ గ్యాప్ ఇచ్చి చెక్ చేస్తే 100 మిలీగ్రామ్స్ లోపల ఉండాలి. 99 దగ్గర ఉండాలి. 100 to 125 ప్రీ డయాబెటీస్ అంటాం. 126 ఉందంటే డయాబెటీస్. అలాగే పోస్ట్ ప్రాండిల్ 140 లోపల ఉండాలి. 140 to 199 ప్రీ డయాబెటీస్ అంటాం. 200 నుంచి డయాబెటీస్. సో ఈ 3 బేరేజ్ వేసుకోవాలి, ఒకే టెస్ట్ కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 15 days నుంచి మీకు షిఫ్ట్ అయింది అనుకోండి షుగర్స్, HbA1c నార్మల్గానే ఉంటుంది. అది చూసి మనం మోసపోతాం. సో అందుకని ఫాస్టింగ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంపార్టెంట్. అలా ఆ 3 మనం బేరేజ్ వేసుకుంటేనే మనకి కరెక్ట్గా డయాగ్నోసిస్ వస్తుంది. ఎస్పెషల్లీ ఇందాక మనం అనుకున్నట్టు 10 కోట్ల మంది డయాబెటీస్ ఉంటే 10 కోట్ల మంది ప్రీ డయాబెటీస్ ఉన్నారు. ఈ ప్రీ డయాబెటీస్ వాళ్ళ వెయిట్లో 5%, అంటే 100 kgs ఉన్న వాళ్ళు ఒక 5 kgs తగ్గితే డయాబెటీస్ వెళ్ళటానికి రిస్క్ 50% తగ్గిపోద్ది. జస్ట్ 5% ఆఫ్ వెయిట్ లాస్. సో దట్ మచ్ ఇంపార్టెన్స్ ఈస్ దేర్ ఆన్ వెయిట్ మేనేజ్మెంట్ అంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకోటి 10 kgs తగ్గామనుకోండి 10%, అందులో బీపీ సిస్టోలిక్ 20 mm, డయాస్టోలిక్ 10 mm తగ్గుద్ది. సో ఎవరికైనా 150-90 బీపీ ఉందనుకోండి, నార్మల్ లెవెల్కి రావచ్చు మందులు లేకుండా ఒక 10 kgs తగ్గితే. సో వెయిట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఎనీ క్రానిక్ డిసీజ్ అండి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ కూడా ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ వెయిట్. చాలా మందికి తెలియదు. వెయిట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆల్ క్యాన్సర్స్. అంటే వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్? వెయిట్ గెయిన్ is an indicator that something is not right in the body. Not right in the body, and you may develop chronic diseases. సో అందుకని ఇది మన అవగాహన పెంచడం అవసరం, అవగాహనగా ఉండటం అవసరం. ఇది వేరే వాళ్ళ కోసం చేయకండి. మీరు ఆరోగ్యంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీ ఫ్యామిలీతో గడపడానికి చేయండి. అప్పుడే మీరు చేయగలుగుతారు. డాక్టర్ చెప్పారనో, మీడియా చెప్పిందనో, ఇంకెవరో చెప్పిందని చేస్తే అది నిలవదు, మీరు చేయలేరు కూడా. మనకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుని, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలని కోరుకుంటే మీ మీద 1 గంట టైం స్పెండ్ చేయండి. ఎక్సర్సైజ్, మెడిటేషన్, డైట్ ఏం చేస్తున్నాం అనేది. 24 గంటల్లో గంట మీ గురించి మీరు టైం స్పెండ్ చేయలేదంటే మనం ఏం పని చేసినా వేస్ట్ అని నా ఉద్దేశం. అది మనకే తెలిసిపోతుంది సార్, శరీరంలో మనసులో ఎలా ఉన్న పరిస్థితి అని. సార్ ఇప్పుడు కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ డయాబెటీస్ మేనేజ్మెంట్. ఒకసారి షుగర్ ఉందనో లేకపోతే ప్రీ డయాబెటిక్ తేలింది, మనకి రైస్ తినద్దు చపాతీలు తిను అని ఒక టైంలో అది చాలా పాపులర్ అయింది. ఇప్పుడు కొత్తగా మిల్లెట్స్ వచ్చేసాయి, ఇంకేదో ప్రోటీన్ డైట్స్ అని వస్తున్నాయి. ఇవన్నీ ఎంతవరకు నిజంగా ఉపయోగపడతాయి సార్? ఫండమెంటలీ డయాబెటీస్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత పర్సంటేజ్ తీసుకుంటాం అనేది 40% 50% ఆఫ్ మన క్యాలరీస్. కార్బోహైడ్రేట్ ఏది తీసుకుంటాం అనేది కూడా క్వాలిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రైసు, ఇందాక మీరు అన్నట్టు రైసు, చపాతీ, మిల్లెట్స్ అని పెట్టుకున్నాం అనుకోండి, అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఫస్ట్ అది తెలుసుకోండి. అవును, చాలామంది పేషెంట్స్ అసలు మేము రైసే తింటలేదు సార్, షుగర్ పెరిగింది. రైస్ ఒక్కటే కాదు షుగర్ పెరగడానికి, చాలా కారణాలు ఉంటాయి. చపాతీ తిన్నా పెరుగుద్ది, మిల్లెట్స్ తిన్నా పెరుగుద్ది. మనం తినే మోతాదు బట్టి, ఆ తినే పదార్థాన్ని దేంతో కలిపి తింటున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ హై అంటాం, చపాతీ తక్కువ అంటాం, మిల్లెట్స్ ఇంకొంచెం తక్కువ అంటాం. దట్ మీన్స్ మీరు ఉట్టిగా రైస్ తిన్నా, ఉట్టి చపాతీ తిన్నా, ఉట్టి మిల్లెట్స్ తిన్నా గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ పదార్థాలతో వేరే కలిపినప్పుడు, ఆకుకూరలు కలిపిన, కొంచెం నెయ్యి కలిపిన, నూనె వండిన కూర కలిపిన, గ్లైసెమిక్ ఇండెక్స్ మారిపోద్ది. సో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది సింగిల్ ఫుడ్ తిన్నప్పుడు. సింగిల్ ఫుడ్ రైస్, ఉట్టి రైస్ ఎవరో తినం, ఉట్టి మిల్లెట్స్ ఎవరో తినం, ఉట్టి చపాతీ తినాం. సో దాంట్లో వెజిటేబుల్స్ అన్నా కలుపుతాం, ఆకుకూరలు అన్నా కలుపుతాం, నాన్ వెజ్ తినే వాళ్ళు గుడ్ అన్నా, ఎగ్, చికెన్ అన్నా కలుపుతారు.
సో ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ అనుకుందాం. వెజిటేరియన్ వాళ్ళు రైస్ తీసుకుని ఆకుకూర పదార్థాలు పప్పు కలిపిన ఫుడ్ దీంట్లో కలుపుకుని తింటే ఆటోమేటిక్గా దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి రైస్ ఏదైతే ఫాస్ట్గా షుగర్ పెంచుద్దో దాన్ని స్లోగా పెంచేట్టు హెల్ప్ చేస్తుంది. అలాగే చపాతీతో కూడా. సో ఈ మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి అది ఐసోలేటెడ్గా చూసి ఇది మంచిది ఇది చెడు అని కాదండి. ఒకటి దాంతో మిగతా ఏం తింటున్నాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నేను రోజు చపాతీ తింటాను, రోజుకి ఒక చపాతీ తింటాను, పొద్దున చపాతీ మధ్యలో స్వీట్స్ అని లాగిచ్చేస్తున్నాను అనుకోండి, వెయిట్ పెరుగుతాము. అది డైరెక్ట్ షుగర్స్. అలాగే ఫిజిషియన్గా మేము కూడా కొంతవరకు మనం చెప్పగలుగుతాం. మీకు డీటెయిల్గా మీ బాడీ స్ట్రక్చర్కి మీకు ఏం పడద్దు అనేది మీకు కూడా తెలుస్తుంది. ఏది తింటే మీరు ఎనర్జెటిక్గా ఉంటారు, తిన్నాక మీరు అలసిపోతున్నారా లేచి పని చేస్తున్నారా, అది చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాలి. తిన్నాక అలసిపోయి పడుకుని నిద్ర వచ్చే పరిస్థితి ఉందనుకోండి, మనం తినే ఫుడ్ మనకి పడట్లేదు, లేదంటే అవసరం ఉన్న దానికంటే ఎక్కువ తింటున్నాం అని అర్థం. అది చాలా ఇంపార్టెంట్. మీకు మీరు తెలుసుకోండి, ఎవరు చెప్పక్కర్లా. రెండోది, ఒక ప్రాపర్ డైటీషియన్తో కూర్చుంటే మీరు ఏం తీసుకుంటారు, అసలు మీ హౌస్ హోల్డ్ స్ట్రక్చర్లో ఏం వండుతారు, ఏది అలవాటు, దాంట్లో ఎలా మాడిఫై చేయాలో చూసుకోండి. నేను సడన్గా వచ్చేసి ఎప్పుడు రైస్ తినే వాళ్ళకి చపాతీ తినే నువ్వు ఆలివ్ ఆయిల్ వాడండి అవకాడోస్ తినండి అంటే కుదరదు. అండ్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ అఫేర్ ఆల్సో. అండ్ ఎవ్రీబడి కెనాట్ అఫోర్డ్, అందరూ అఫోర్డ్ చేయలేరు. ఆ కాన్స్టిట్యూషన్ కూడా మనకు కాదు. అది కాదు, కరెక్ట్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన చుట్టుపక్కల మన వాతావరణానికి తగ్గట్టుగా మనకి పంటలు పండుతాయి. సో మనకి వాతావరణం తగ్గట్టుగా ఎందుకు పండుతున్న నేచరు ఇది ఆ వాతావరణానికి మంచిది కాబట్టి లోకలీ గ్రోన్ది మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బెటరు. ఎప్పుడు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాం, ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాం, ఏది చీప్ దొరుకుతుంది అది కొనండి. చీప్ ఎప్పుడు దొరుకుతుంది, ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు. అంటే ఫ్రెష్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ వచ్చినప్పుడు మనకి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చీప్గా ఉంటాయి. అది తీసుకున్నాం అంటే ఫ్రెష్గా తిన్నట్టు. యాపిల్ డిసెంబర్లో పండితే మనం మార్చ్లో తిన్నాం అనుకోండి, స్టోరేజ్ డే అవుతుంది. లేదు, ఇంత చిన్న డబ్బాలో అక్కడెక్కడ అమెరికా నుంచి బ్లూబెర్రీ అవి కూడా చచ్చిపోయి ఉంటాయి మొత్తం. అసలు మనకు ఆ కాన్స్టిట్యూషన్ కాదు, మనం తిన్న అలవాటు కాదు, మన జెనెటిక్ మేకప్ కూడా కాదు. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని చెప్పి తెగ సంబరపడిపోతాం. సో దిస్ ఇస్ ఆల్ మార్కెటింగ్ అండి. అదే సార్. సో మీరు పాతకాలం చూసుకున్నా కానీ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, ఆరోగ్యంగా ఉన్నారంటే వాళ్ళకి ఏది దొరుకుద్దో ఏది పండుద్దో అదే తినేవారు. దేంట్లో కల్తీ లేదు, ఏం లేదు. ఈరోజు వంకాయలు 4 బండియా తీసుకొచ్చి ముక్కులు వేసి వండుకుని తినేసామా, 4 పాలకూర మొక్కలు బండియా తీసుకున్నాం, పప్పు వేసుకున్నాం, కలిపి తినేసాం. అంతేగాని ఎక్కడో మార్కెట్కి వెళ్ళాలి, ఎక్కడో ఏంటిది ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ షాప్కి వెళ్ళి కొనాల్సిన అవసరం ఎవరికి వచ్చేది కాదు. ఎవరి ఊర్లో పండింది వాళ్ళు తినేవాళ్ళు. మ్యాంగో సమ్మర్లో ఎందుకు పడతాయి? సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్ అది. మన ప్రదేశానికి హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రోలైట్స్, మెగ్నీషియం, పొటాషియం అన్ని తగ్గిపోతాయి మనం బయట పని చేసేటప్పుడు. అది తీసుకుంటే షుగర్తో పాటు ఎనర్జీతో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా రిప్లెనిష్ అవుతాయి. అందుకే ఆ టైంలోనే పండుతాయి. రైట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లోకల్గా చీప్గా దొరికే తీసుకుంటే మనం ఖర్చు తగ్గుద్ది, ఆరోగ్యం కూడా పెరుగుద్ది.